రాజకీయ రంగంలో ఇచ్చిన మాటకు కట్టుబడే వాళ్ళు చాలా అరుదు. ఎన్నికల టైంలో హామీలు గుప్పించడం, మర్చిపోవడం కామన్. కానీ విభజన విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకెళ్లారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎన్నటికీ మరవలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. బిల్లుపై అడుగడుగునా ఎన్నో అనుమానాలు, ఎన్నో అభ్యంతరాలు. అయినా వేటిని లెక్క చేయలేదు సోనియా. బిల్లు పార్లమెంట్లో నెగ్గే వరకు కామ్ గోయింగ్ మెంటాలిటీతో అసలైన లీడర్లా వ్యవహరించారు. విభజనకు ఓకే చెప్పిన టీడీపీ, వైసీపీలు ఊసరవెల్లులను మర్పించాయి. రోజుకో మాట మార్చాయి. సమైక్యం, సమన్యాయం పేరుతో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కుట్ర చేశాయి. మరోవైపు విభజన చేస్తే పార్టీకి నష్టమంటూ సీమాంధ్ర సొంత పార్టీ నేతలే గగ్గోలు పెట్టారు. పార్లమెంట్ లోపల బయట రభస సృష్టించారు. రాజీనామాల పేరుతో రచ్చ చేశారు. సొంత పార్టీపైనే అవిశ్వాసం పెట్టినా వెనకడుగు వేయలేదు అధినేత్రి. పార్టీ ఎంపీలనే సస్పెండ్ చేసి తమ నిర్ణయం తిరుగులేనిదని తేల్చి చెప్పారు సోనియా. తెలంగాణ ప్రజాభిష్టానికి పెద్దపీట వేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా. సొంత పార్టీ సీఎం హైకమాండ్ ను ధిక్కరించారు. హస్తినలోనే ధర్నా చేశారు. అయినా డోంట్ కేర్. విభజన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ మాట తప్పదు, మడమ తిప్పదనే సంకేతాన్ని దేశ ప్రజలకిచ్చారు సోనియా. ఎవరెన్ని అన్నా, ఎవరెంత చేసినా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా. తెలంగాణ జనం గుండెల్లో నిలిచిపోయారు.